అందరికీ హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ వ్లాగ్స్. నేచర్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి ఆరోగ్యానికి అంత మంచిది. అదే టమోటాల్లో అయితే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి. అందుకే ఈరోజు వీడియోలో ఈ టమోటాలని యూజ్ చేస్తూ టమాటా పులావ్ ఈజీగా, టేస్టీగా, అలాగే క్విక్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. రోజు పప్పు, రసం, ఫ్రై ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం కదా. ఈ రోజుకి ఇలా టమాటా పులావ్ చేసి చూడండి. మీకు టైం సేవ్ అవ్వడమే కాదు, రుచికి రుచి, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ టమాటా పులావ్ని ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ పిల్లలకు కానీ లంచ్ బాక్స్కి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. సో మరి లేట్ చేయకుండా టేస్టీగా, ఈజీగా ఈ టమాటా పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ దాకా తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి, కాబట్టి డైరెక్ట్గా రైస్ కుక్కర్లోకి బియ్యం వేసుకున్నాను. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో కానీ లేదంటే ఏదైనా వెడల్పుగా ఉండే గిన్నెలో కానీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసేయండి. ఆ తర్వాత ఇదే గిన్నెలోకి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి బియ్యాన్ని. మీరు నార్మల్ రైస్తో చేస్తున్నట్లయితే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్ళ చొప్పున వేసుకోండి. అదే బాస్మతి రైస్తో చేస్తుంటే 1.5 కప్పు నీళ్ళే సరిపోతాయి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 15 to 30 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఈ ఆయిల్ అలాగే నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు గింజలు వేసుకోండి. 4-5 ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు అన్నీ కూడా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఆ తర్వాత తరిగించుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీలోకి ఎలాగైతే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం కదా, ఆ కలర్లోకి టర్న్ అవ్వాలన్నమాట. చూడండి, ఆనియన్స్ అయితే వేగిపోయి మంచి కలర్లోకి టర్న్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, యాలకులు, లవంగాలు, జాపత్రి, ఇలా మీ ఇంట్లో ఏ ఉంటే అవి వేసుకోండి. కొద్దిగా వేసుకోండి, 1 or 2 అంతేనండి. ఎక్కువ వేస్తే టమోటాల కంటే వీటి ఫ్లేవరే ఎక్కువ అయిపోతుంది. ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా 1 నిమిషం పాటు వేయించండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోండి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమేనండి. ఇంట్లో లేకపోయినా, ఇష్టం లేకపోయినా స్కిప్ చేయొచ్చు. జస్ట్ 1 నిమిషం పాటు వేయించండి. ఆ తర్వాత ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 లేదా 3 టమాటాలని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ పీసెస్ వేస్తున్నాను కదా, మీరు కావాలంటే ఈ టమాటాలని మిక్సీకి వేసుకొని ప్యూరీ లాగా అయినా వేసుకోవచ్చు. ఈ టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న క్యారెట్ని, అలాగే ఆలూని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇవే కాదండి, బీన్స్ వేసుకోవచ్చు, ఫ్రోజన్ బఠానీస్ వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ కొద్దిగా వేసుకోవచ్చు. లేదా వద్దనుకుంటే వీటన్నిటిని స్కిప్ చేసి ఒట్టి టమాటాలతోనే చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ త్వరగా ఉడికిపోవడానికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇవి పూర్తిగా ఉడికిపోయే వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కాసేపటికి ఇలా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. 1 టీ స్పూన్ గరం మసాలా లేదా బిర్యానీ మసాలా, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలాగా కలపండి. చివరగా 1/2 కప్పు పెరుగు కూడా వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. స్పైసెస్ మాడిపోకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయండి. చివరగా కొద్దిగా కొత్తిమీర, మీ దగ్గర ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బియ్యం నానబెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతా కలిసేలాగా జస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసేసి ఎలక్ట్రిక్ కుక్కర్ మీద పెట్టి స్విచ్ ఆన్ చేస్తే టేస్టీ టొమాటో పులావ్ రెడీ అయిపోతుంది. అన్నం ఉడికిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసి సర్వ్ చేసేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. టొమాటో ఫ్లేవర్ తోటి, అలాగే ఈ స్పైసెస్ ఫ్లేవర్ తోటి చాలా బాగుంది. మీరు కూడా ఈ టేస్టీ టొమాటో పులావ్ని ఇంట్లో ట్రై చేస్తారా? అయితే ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం విజయ్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విజయ్ వ్లాగ్స్.